కింద అధికారులు పైన పంపితే పైన బడ్జెట్ రిలీజ్ చేస్తే పైనుంచి వస్తే మీ వేతనాలు ఇస్తామని చెప్తున్నారు. అందుకే మీకు తెలియజేస్తానికి వచ్చినాం. ఇప్పుడు చర్చలలో కూర్చుంటే మన భాస్కర్ గారు అడిగితే వాళ్ళు చెప్తున్నారు, ఎవరైతే ఏ జిల్లాలో అయితే ఏ పంచాయతీలు అయితే బిల్లులు పెట్టినాయో ఆ బిల్లులన్నీ రిలీజ్ చేసినాం. 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినామని చెప్తున్నారు. కాబట్టిగా మేము మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటికైనా పెట్టిన జిల్లాలకు ఇవ్వటం కాదు, పెట్టిన పంచాయతీలకు ఇవ్వటం కాదు, మొత్తంగా కార్మికులందరికీ కూడా లబ్ధి పొందాలంటే, లబ్ధి జరగాలంటే, ఉపయోగం జరగాలంటే ఏదైతే కడుపులు మారుతున్నాయో అన్ని పంచాయతీలలో వేతనాల బిల్లులు సౌరంగా వచ్చేటట్టు మీరు నిర్ణయాలు చేయాలి, కింద అధికారులను ఫాలోఅప్ చేయాలి అనేది మనం చెప్పడం జరిగింది. కాబట్టిగా ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఇక్కడి నుంచి వెళ్తున్నామనంటే ఇవాళ 21వ తారీఖు 27వ తారీఖు లోపు మా వేతనాలు కనుక, మా పెండింగ్ వేతనాలు కనుక అన్ని పంచాయతీలలో ఉన్న కార్మికులకి అందియకోకుంటే 27 తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుందో ఈ ప్రభుత్వానికి, అధికారులకు మనం తెలియజేయాలనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వేలాది మందిగా ఇక్కడికి కదిలి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున, అదేవిధంగా మన గ్రామ పంచాయతీ రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఈ ధర్నాని ఇంతటితోటి ముగిస్తున్నట్లు ప్రకటిస్తున్నాం.